ఏంటి కాల్చడం గీల్చడం అని మాట్లాడుతున్నావు? మరి ఏదైనా టెర్రరిస్టులు దాడి చేస్తున్నారా అని మనోహరి అంటే, గట్టిగా అరవకండి, పిల్లలకి తెలియకూడదు అని సార్ ముందే హెచ్చరించారు అని రాథోడ్ అంటాడు. అసలు ఈ టెర్రరిస్టులకి ఏం పని లేదా? ఎప్పుడు ఎవరో ఒకరిని కాల్చి చంపుతుంటారా అని మనోహరి అంటే, నువ్వేమైనా తక్కువ తిన్నావా అని రాథోడ్ అంటాడు. ఏంటి ఏమన్నావు అని మనోహరి అంటే, యాదమ్మ ముందు మనోహరి గారిని లోపలికి తీసుకుని వెళ్ళు అని రాథోడ్ చెప్పడంతో, రండి మేడం అంటూ యాదమ్మ మనోహరిని లాక్కు వెళ్తూ ఉంటుంది. దాంతో వెంటనే బాగి ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి సీసీ కెమెరాని చెక్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఒకతను నల్ల డ్రెస్ కూలింగ్ గ్లాసెస్ వేసుకొని అమర్ వల్ల ఇంటి వైపే సస్పీషియస్గా చూస్తూ ఉంటాడు. ఇతన్ని చూస్తూ ఉంటే ఎందుకో డౌట్గా ఉంది. చూడు రాథోడ్ అని బాగి అంటే, అవును మిస్ అమ్మ, మన ఇంటి వైపే దొంగ చూపులు చూస్తున్నాడు అని రాథోడ్ చెప్తాడు. వెంటనే ఇతని ఫోటోని తీసి ఆయనకి సెండ్ చేయి రాథోడ్ అని బాగి చెప్పగానే రాథోడ్ ఫోటో తీసి సెండ్ చేస్తాడు. వెంటనే అమర్ ఆ ఫోటోని చూసి, ఏంటి రాథోడ్ ఫోటో పంపించావు అని అడగడంతో, ఇతను మన ఇంటి వైపు దొంగ చూపులు చూస్తున్నాడు సార్, అందుకే పంపించాను అని రాథోడ్ చెప్పడంతో, అయితే ఖచ్చితంగా ఆ గ్యాంగ్లో ఒకడై ఉంటాడు, గుడ్ జాబ్ అని అమర్ అంటాడు. సార్ ఆ ఫోటో తీయమని పంపించింది నేను కాదు సార్, మిస్సమ్మ చెప్తేనే నేను ఇలా చేశాను సార్ అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. ఓ అవునా అని అమర్ అంటే, ఆయనేమీ నన్ను పొగడనవసరం లేదులే రాథోడ్ అని బాగి అంటుంది. ఇప్పుడు నిన్నెవరు పొగిడారు అని అమర్ అంటాడు. అంటే ఇందాక గుర్జాబ్ అని అన్నారు కదా అని బాగి అంటే, అది అన్నది నిన్ను కాదు రాథోడ్ని అని అమర్ చెప్తూ ఉంటే, ఆ గుడ్ జాబ్ చేసింది నేనే కదా అని బాగి అంటుంది. రాథోడ్ ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది, పక్క వాళ్ళ సహాయం అస్సలు అవసరం లేదు అని అమర్ సీరియస్గా చెప్తూ ఉంటే, ఓకే సార్ అని ఫోన్ పెట్టేస్తాడు రాథోడ్. ఆయనకి జెలసీ వచ్చింది కదా రాథోడ్ అని బాగి అంటూ ఉంటే, ఊరుకోండి మిస్సమ్మ, సార్కి ఎప్పుడు నీ గురించి గర్వంగా చెప్పుకుంటాడు, జెలసీ అసలు ఉండదు అని రాథోడ్ చెప్తాడు. అలా రాథోడ్ పంపించిన ఫోటోని క్రిమినల్స్ ఫోటోలతో మ్యాచ్ చేయమని అమర్ చెప్తాడు. ఒక ఫోటో మ్యాచ్ అయిపోతుంది. ఇంతకుముందు జైల్లో ఉన్న అరవింద్ తీవ్రవాదితో మాట్లాడిన అజ్ఞాత వ్యక్తి ఈ వ్యక్తి ఒకరే అని మనకి చూపిస్తూ ఉంటారు. సార్ వీడు మోస్ట్ నటోరియస్ క్రిమినల్ సార్, వీడు చాలా చేశాడు సార్, వీడు బాంబులు తయారు చేయడంలో, బాంబులు ఫిక్స్ చేయడంలో దిట్ట, వీడు కనుక బాంబు తయారు చేసి ఫిక్స్ చేశాడంటే దాన్ని డిఫ్యూజ్ చేయడం చాలా కష్టం సార్, మనం ఊహించని ప్లేసుల్లో బాంబులు పెడతాడు, వాడు సక్సెస్ అవుతాడు, ఇప్పటి వరకు చాలా బాంబు దాడులు చేశాడు, చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని అతను చెప్తూ ఉంటే, అమర్ ఇప్పుడు ఇటువంటి ప్రమాదకరమైన వ్యక్తి నీ ఫ్యామిలీని టార్గెట్ చేశాడు, ఏదేమైనా వాడి నుండి నీ ఫ్యామిలీని నువ్వు కాపాడుకోవాలి, కాబట్టి ముందు నీ ఫ్యామిలీని హెడ్ క్వార్టర్స్కి పంపించేద్దాము, అక్కడైతే వాళ్ళు సేఫ్గా ఉంటారు అని మేజర్ చెప్తూ ఉంటే, వాడికి భయపడి నా ఫ్యామిలీని షిఫ్ట్ చేయడం ఏంటి సార్ అని అమర్ అంటాడు. లేదు ముందు ప్రాణాలు ముఖ్యం కదా, నీ ఫ్యామిలీ ప్రొటెక్ట్ చేసిన తర్వాతే, సేఫ్గా ఉందనుకున్న తర్వాతే వాడిపై మనం యుద్ధం మొదలు పెడదాము, ఖచ్చితంగా పట్టుకుందాము, ముందు నీ ఫ్యామిలీకి ఫోన్ చేయి, హెడ్ క్వార్టర్స్కి పంపించేసేయి అని మేజర్ చెప్పడంతో, ఇక అతను మనుషులతో కలిసి బాంబుని రెడీ చేస్తూ ఫిక్స్ చేస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. అతన్ని లొకేషన్ చెప్పు అని అమర్ అడుగుతూ ఉంటే, సార్ కనిపెట్టడం చాలా కష్టం సార్, నిమిషానికి మారిపోతున్నాయి అని ఆఫీసర్ చెప్తారు. వెంటనే అమర్ రాథోడ్కి ఫోన్ చేస్తాడు. సార్ దగ్గర నుండి ఫోన్ వస్తోంది అని రాథోడ్ అంటే, నాకివ్వు నేను మాట్లాడతాను అని మనోహరి అంటుంది. ఆగు మనోహరి, అఫీషియల్ కాల్స్ని మనం మధ్యలో దూరి మాట్లాడకూడదు, నువ్వే మాట్లాడు రాథోడ్ అని బాగి చెప్తుంది. సార్ అతను ఎవరో తెలిసిందా అని రాథోడ్ అడుగుతూ ఉంటే, అతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, చాలా ప్రమాదకరమైన వ్యక్తి, మన ఫ్యామిలీని టార్గెట్ చేశారు, ఒక పని చేయి, నేను వెహికల్ పంపిస్తాను, ఫ్యామిలీ మొత్తం కూడా హెడ్ క్వార్టర్స్కి వచ్చేయండి అని అమర్ చెప్పగానే, అలాగే సార్ అని రాథోడ్ చెప్తాడు. మంచి పని, అక్కడైతే మనమంతా సేఫ్గా ఉండొచ్చు అని మనోహరి అంటుంది. ఇలా అమర్ ఫోన్లో మాట్లాడుతున్నది మొత్తం కూడా ఆ క్రిమినల్ వింటూ ఉంటాడు. పాపం పిచ్చి అమర్, వాడేనా నా కాల్స్ అన్నీ వినేది, నేను వాడి కాల్స్ వినలేనా, ఇప్పుడు ఫ్యామిలీని మొత్తం కూడా హెడ్ క్వార్టర్స్కి షిఫ్ట్ చేస్తున్నాడంట, ఇప్పుడు ఏం చేద్దాం బాయ్ అని పక్కన వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఏముంది, వాళ్ళకంటే ముందుగా మన వెహికల్ని పంపించి ఫ్యామిలీ మొత్తంని కూడా బందీలను చేసేద్దామని అతను చెప్తాడు. గేమ్ స్టార్ట్స్ నౌ అని ఆ తీవ్రవాది అనుకుంటూ ఉంటాడు. చూడండి, మా ఇంటికి వెళ్ళి ఫ్యామిలీని మొత్తం కూడా జాగ్రత్తగా తీసుకురండి అని అమర్ చెప్పగానే ఆర్మీ ఆఫీసర్స్ అలాగే అని బయలుదేరి వస్తూ ఉంటారు. ఏంటి మిస్ అమ్మ నువ్వు అంటున్నది, మనం పిక్నిక్కి వెళ్తున్నామా అని పిల్లలు అడుగుతూ ఉంటే, అవునవును వెంటనే వెళ్ళి లగేజ్ సర్దుకోండి అని బాగి చెప్తుంది. మిస్ అమ్మ నువ్వు లేనప్పుడు మాకు పిక్నిక్లు లేవు, ఏమీ లేవు, నువ్వు రాగానే అన్నీ మొదలైపోయాయి, చాలా హ్యాపీగా ఉంది అని ఆనంద్ ఆకాష్ చెప్తూ ఉంటారు. అదే నా భయం కూడాను అని బాగి చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు అని పిల్లలు అడుగుతూ ఉంటే, అబ్బే ఏం లేదు, ముందు వెళ్ళి మీరు లగేజ్ సర్దుకోండి అని బాగి అంటూ ఉంటే, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎన్ని రోజులు ఉంటున్నాం అని ఆరు పాప
పాప పిల్లలు అడుగుతూ ఉంటారు. ఏమో అమరేంద్ర సార్ ఎక్కడికి తీసుకువెళ్తున్నారో తెలియదు, 2-3 రోజులు ఉండొచ్చు, కాబట్టి దానికి సరిపడా బట్టలు సర్దుకోండి. బుజ్జమ్మ నువ్వు కూడా వెళ్ళి సర్దుకో అని బాగి చెప్తుంది. ఏంటి చంబా 2 రోజులకి సరిపడా బట్టలు పెట్టుకోమంటే మొత్తం లగేజ్ సర్దుతున్నావు ఏంటి అని మనోహరి అడుగుతూ ఉంటుంది. అట్నుండట్టే వెళ్ళిపోతాను, ఎందుకంటే ఇక్కడ ఉంటే ఎటువైపు నుండి ఎవరొచ్చి ఎప్పుడు చంపేస్తారో అర్థం కావటం లేదు. ఏదో నా పాటికి నేను పూజలు చేసుకుంటూ దయ్యాలతో హాయిగా ఉండేదాన్ని. ఇక్కడ మనుషులతో నేను వేగలేనమ్మా, పైగా నీతో చెంపదెబ్బలు కూడా తిన్నాను, కాబట్టి వెళ్ళిపోతాను కలకత్తా అని చెంబా అంటే, అయితే అప్పుడు నువ్వు యాదమ్మ కాదు చెంబా అని అమరికి చెప్పేస్తాను, అప్పుడు గన్ తీసి నిన్ను షూట్ చేసి పడేస్తాడు అని మనోహరి అంటుంది. ఏంటి నన్ను చంపించేస్తావా అని ఆ రణవీర్ తెచ్చి నన్ను ఇక్కడ పడేశాడు, నా బతుకి ఇలా తయారైపోయింది అని చెంబా టెన్షన్ పడుతూ ఉంటే, నువ్వు నా పెళ్ళి అయ్యేంత వరకు కూడా ఉండు, తర్వాత నేనే నీకు కలకత్తా ఫ్లైట్ ఎక్కించేస్తాను అని మనోహరి అంటుంది. అది అయ్యే పనే కాదు అంటే నేను ఇక్కడ చావాల్సిందేనా అని యాదమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది. చాలా భయంగా ఉంది మిస్ అమ్మ అని రాథోడ్ అంటే, ఆయన చక్కగా హ్యాండిల్ చేస్తాడు రాథోడ్, భయం ఎందుకు అని బాగి అంటుంది. 5 ఏళ్ల తర్వాత నువ్వు ఇలా తిరిగి వస్తే హ్యాపీగా ఉండకుండా ఏంటో మిస్ అమ్మ ఇదంతా కూడా, అందుకే సార్ అయితే చాలా టెన్షన్ పడుతున్నారు అని, ఇలా ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ చేస్తున్నాడంటే పరిస్థితి చాలా క్రిటికల్ అని అర్థమవుతుంది అని రాథోడ్ చెప్తాడు. నాకు కూడా కొంచెం బాధగానే ఉంది రాథోడ్, కాకపోతే నేను తిరిగి వచ్చిన తర్వాతే ఇలా జరుగుతోందని ఆయన బ్యాడ్గా ఫీల్ అవుతాడేమో అని బాగి అంటే, అలాంటిదేం లేదు మిస్ అమ్మ అని రాథోడ్ చెప్తాడు. దేవుడు దయ వల్ల ఈ సిచ్యువేషన్ నుండి బయటపడితే అంతే చాలు అని బాగి అంటుంది. ఖచ్చితంగా బయటపడే తీరుతామని కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది. సారు వెహికల్ పంపిస్తానని చెప్పారు మిస్ అమ్మ అని రాథోడ్ చెప్తాడు. బాగి రాథోడ్ రెడీ అయిపోయి వెహికల్ కోసం ఎదురు చూస్తూ బయట నిలబడి ఉంటారు. అదేంటి రాథోడ్ ఇంకా రాలేదేంటి వెహికల్ అని బాగి చెప్తూ ఉండగానే స్కూల్ వ్యాన్ వస్తుంది. అదేంటి ఆర్మీ వెహికల్ కదా రావాలి, స్కూల్ వ్యాన్ వచ్చిందేంటి, ఒకసారి ఆయనకి ఫోన్ చేయి అని బాగి అంటే, అవసరం లేదు మిస్ అమ్మ, డౌట్ రాకుండా ఉండడానికి ఇలా పంపించుంటాడు అని, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాగే చేస్తారు అని రాథోడ్ ఫోన్ చేయడు. నమస్తే సార్ అంటూ రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్న తను రాగానే మిమ్మల్ని సార్ పంపించాడా అని రాథోడ్ అంటాడు. అవును త్వరగా వచ్చేయండి సార్ అని అతడు చెప్తూ ఉంటే, మనోహరి గారు పిల్లలు అందరు రండి అని చెప్పగానే పిల్లలందరూ బయటికి వస్తారు. అదేంటి పిక్నిక్కి స్కూల్ వ్యాన్ వచ్చింది ఎందుకని పిల్లలు అడుగుతూ ఉంటే, అంటే ఫస్ట్ స్కూల్ వ్యాన్లో వెళ్తాము, తర్వాత మనం షిఫ్ట్ అవుతాము అని బాగా కవర్ చేస్తూ ఉంటారు. ఇతనెవరు అని మనోహరి అడగగానే, అవును నిన్నెప్పుడు కూడా మా బెటాలియన్లో చూడలేదే అని రాథోడ్ అంటాడు. అమరేంద్ర సార్ నన్ను కొత్తగా రిక్రూట్ చేసుకున్నాడు అని అతడు చెప్పగానే, ఓ సీక్రెట్ ఆపరేషన్ కోసం కొత్త వాళ్ళని పెట్టుకున్నారా అని రాథోడ్ అంటాడు. అలా బాకీ పిల్లలు అందరూ కూడా వ్యాన్లో బయలుదేరి వెళ్ళగానే ఆర్మీ ఆఫీసర్స్ అక్కడికి వస్తారు. సార్ ఇక్కడ తాళం వేసి ఉంది సార్ అని అతను అమర్కి ఫోన్ చేయగానే, అదేంటి తాళం వేసి ఉందా అని అమర్ వెంటనే రాథోడ్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. రాథోడ్ ఎక్కడ అని అడగడంతో, మీరు పంపించిన వ్యాన్లో ఉన్నాం సార్ అని రాథోడ్ చెప్తాడు. అదేంటి నేను ఇప్పుడే పంపించాను, మీరు వ్యాన్లో ఎలా ఉన్నారు అని అమర్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే తీవ్రవాది వచ్చి రాథోడ్కి గన్ని గురిపెట్టేసి చేతిలో ఉన్న ఫోన్ని లాక్కుంటాడు. చూడు అమరేంద్ర, మీ వాళ్ళందరికీ మేము కిడ్నాప్ చేశాము, మా దగ్గర బందీలుగా ఉన్నారు అని, మర్యాదగా వాళ్ళని వదిలేస్తావా లేదా అని అమర్ అంటూ ఉంటాడు. కాసేపు అయిన తర్వాత మా సార్ ఫోన్ చేస్తాడు అని అతను ఫోన్ పెట్టేస్తాడు. ఎవరు నువ్వు, మాకు సెక్యూరిటీగా వచ్చి మాకే గన్ గురి పెడుతున్నావు అని మనోహరి అరుస్తూ ఉంటే, నేను తీవ్రవాదిని, సెక్యూరిటీని కాదు అని అందరికీ రివాల్వర్ చూపిస్తూ ఉండడంతో బాగి పిల్లలు టెన్షన్ పడుతూ ఉంటారు. దాంతో అమర్ హెలికాప్టర్లో నడుపుతూ బాగి వాళ్ళని కాపాడడం కోసం వెళ్తూ ఉంటాడు.